హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా అండి. కిచెన్ బొనాన్జాలో ఈరోజు మనము వైట్ చీజ్ పాస్తాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చీజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేయగానే ఇలా మెల్ట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈరోజు మనము పాస్తాని అయితే తయారు చేసుకుందాము. ముందుగా పాస్తాని ఉడికించుకోవాలండి. వేడి నీళ్ళలో వేసుకొని కనీసం ఒక 7 నుంచి 8 నిమిషాల టైం పైనే పడుతుందండి మనకి పాస్తాని ఉడికించేంత వరకు. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు పాస్తాని తీసుకున్నాను, బాగా ఉడకబెట్టేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేశాను, ఒకటి అంటుకోకుండా ఉండడానికి. అలాగే ఒక 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ని వేసానండి. ఎందుకంటే పైన మనకి నురగ వస్తుంది కాబట్టి ఆ నురగ రాకుండా అన్నమాట, మనకి పాస్తా క్లియర్గా కనిపించడానికి ఇది వేసానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. పాస్తా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక చిల్లుల గుళ్ళలో వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము పాస్తా సాస్ని తయారు చేసుకుందామండి. ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు దానిలోకి ఒక 100 గ్రామ్స్ వరకు అయితే బటర్ని యాడ్ చేశానండి. బటర్ అయితే కంపల్సరీ ఉండాలండి మనం సాస్ తయారు చేసేటప్పుడు, ఆయిల్తో అస్సలు బాగుండదు. ఇప్పుడు బటర్ని వేసాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము బటర్ని కరిగిపోయాక మైదాని యాడ్ చేసుకుందామండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, బటర్ కూడా మాడిపోతుంది, అలాగే మనం వేసే మైదా కూడా మాడిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1/2 kg వరకు పాస్తా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు సాస్ తయారు చేసుకోవాలి కాబట్టి 4 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసి బాగా కలుపుకోవాలండి. మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే మనము దీనిని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది పాస్తా వచ్చేసి వీట్ పాస్తా అండి. మనకి మామూలుగా మైదా పిండితో కూడా దొరుకుతాయి, అలాగే వీట్ పాస్తా కూడా దొరుకుతుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీట్ పాస్తానే తీసుకున్నాను. మనకి ఎక్కడైనా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు మైదా మంచిగా వేగిపోయింది కదండి బటర్లో. ఇప్పుడు 2 కప్పుల వరకు పాలని యాడ్ చేస్తున్నానండి. ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. మధ్యలో కలుపుతూ మనము పాలని యాడ్ చేసుకోవాలండి. నాకు పూర్తిగా ఇక్కడ 2 కప్పుల వరకు పాలు పట్టాయండి. అంటే దాదాపుగా 1/2 లీటర్ వరకు పాలు అయితే వేసాను. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి, అస్సలు ఉండలు ఉండకూడదు. పాలల్లో మంచిగా మైదా అనేది బాగా కలిసిపోయి మంచిగా కుక్ అవ్వాలండి, లేదంటే పిండి వాసనలాగా వస్తుంది, టేస్ట్ బాగుండదు. మనకి ఈ క్రీమ్ తోటే మనకి టేస్ట్ మొత్తము. ఇప్పుడు మంచిగా ఉడికిపోయిందండి. ఒక 2-3 నిమిషాలు అయింది కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి చూసారు కదా. ఇప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆరిగానో సీజనింగ్స్ అండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. ఇప్పుడు డైరెక్ట్గా మీరు కావాలంటే ఇప్పుడు పాస్తాని యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే చీజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చీజ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను మోజరెల్లా చీజ్ని వేస్తున్నానండి. అది కూడా ఒక 100 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. 100 గ్రామ్స్ వచ్చేసి బటర్ వేసాము, 100 గ్రామ్స్ వచ్చేసి ఇది మోజరెల్లా చీజ్ అండి. ఇది కూడా మనకి ఎక్కడైనా కూడా మార్కెట్లో, సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదండి. ఇప్పుడు దీనిని కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. చీజీగా చాలా బాగుంటుందండి. నోట్లో వేయగానే ఇట్లా మెల్ట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఆ చీజ్ మొత్తము ఆ సాస్లో కలిసిపోయేలాగా. చూసారు కదండి, చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది, మంచిగా ఇలా తీగలుగా వస్తుంది చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి, నీళ్ళను వంచేసి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది వేసేసుకుందాము. నీళ్ళు వంచి వేయాలండి, లేదంటే పల్చగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పాస్తాని అయితే వేసేసుకుందాము. సాస్ మంచిగా ఉడికిపోయింది కదండి,
బబుల్స్గా వస్తున్నాయి. ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఆ సాస్ పూర్తిగా ఆ పాస్తాకి బాగా పట్టుకునే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇక్కడ మీరు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ మనకి బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది, అలాగే చీజ్లో కూడా మనకి సాస్ ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. చూసారు కదండి, పాస్తాకి పూర్తిగా సాస్ మొత్తం పట్టుకుంది, మంచిగా జ్యూసీలా ఉంది. చూసారు కదా స్ట్రెచ్చర్ మొత్తము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చీజ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.